బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన యువతిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపింది చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రినే జోషిత. శంషాబాద్ ఎయిర్పోర్టు కూడా బెదిరింపు మెయిల్స్ రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ మెయిల్స్ పంపింది చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా గుర్తించారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడనే కోపంతో తప్పుడు మెయిల్స్ పంపింది తప్పుడు కేసులో ఇరికించాలని అతని పేరుతో ఉన్న ఈ మెయిల్ ద్వారా బెదిరింపు మెయిల్స్ పంపింది. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆర్టీఐ అవుట్ పోస్ట్ పోలీసులు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఎయిర్పోర్టులో బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన యువతిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో సహా దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లకి తరచూ బాంబు బెదిరింపు మెయిల్స్ చేస్తున్నటువంటి యువతిని గుర్తించడం జరిగింది. మొదట అహ్మదాబాద్ పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అక్కడ నుండి ట్రాన్సిట్ వారెంట్ పైన సైబరాబాద్ పోలీసులు ఆర్జీఐ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది. ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు. అయితే ఆ యువతి చెన్నైకి చెందినదిగా గుర్తించడం జరిగింది. గతంలో తన బాయ్ ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించాడని చెప్పేసి గత 7 నెలలుగా ఆయనపై ఎలాగైనా తప్పుడు కేసులో ఇరికించాలని చెప్పేసి అతనితో పేరులో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్లకి మెయిల్స్ చేస్తూ బాంబు పెట్టామని చెప్పేసి బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. అప్పుడు పోలీసులు అలర్ట్ ప్రకటించి తనిఖీలు చేసి ఎలాంటి బాంబు తేలలేదు అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. కానీ ఇలా తరచూ వస్తున్న మెయిల్స్ ని గుర్తించి అహ్మదాబాద్ పోలీసులు మొదట ఆ యువతిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుండి ట్రాన్సిట్ వారెంట్ పైన సైబరాబాద్ పోలీసులు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ఆమెకు రిమాండ్ విధించడం జరిగింది. కస్టడీకి తీసుకొని ఎందుకు ఇంకా వేరే కారణాలు ఉన్నాయా దానికి సంబంధించి కూడా పోలీసులు విచారించే అవకాశం కనబడుతుంది. దాదాపు 11 ఎయిర్పోర్ట్లకి మెయిల్స్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నట్టు గుర్తించింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే తనని ఎలాగైనా ఈ కేసులలో ఇరికించాలని దురుద్దేశంతోనే ఆ యువతి పూర్తిగా ఇలా తప్పుడు మెయిల్స్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.